1 మినిట్. నేను మార్నింగ్ నిద్ర లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాలేజ్కి వెళ్తా. అది బస్లో. వెళ్ళేటప్పుడు 50, వచ్చేటప్పుడు 50. అంటే నా రోజు ఖర్చు 100 రూపీస్. అవి నేను సంపాదించినవి కాదు, నా పేరెంట్స్ నాకు ఇచ్చినవి. వాళ్ళు ఆ డబ్బులు నా చేతిలో పెట్టేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో మనసులో ఒక ఆశ ఉంటుంది. నా కొడుకు బాగా చదవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి పొజిషన్లో ఎదగాలి అని. నేను లేట్ అవుతోంది అని టిఫిన్ బాక్స్ పెట్టుకొని బస్లో పరిగెడుతూ, బస్లో సీట్ దొరక్కపోయినా 10 కిలోమీటర్స్ వరకు నిలబడి కాలేజ్కి వెళ్తే అక్కడ నా టాలెంట్, నా నాలెడ్జ్, నా మార్క్స్ కన్నా ఎక్కువగా నా క్యాస్ట్, నా మతం, నా కులం గురించే డిస్కస్ చేస్తారు. ఇది ఇంటికి వచ్చి చెప్దామంటే పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో అని భయం. ఇప్పుడు మీరు చెప్పండి, కాలేజ్ చదువుకోవడానికా లేకపోతే క్యాస్ట్, కులం అని వేరు చేయడానికా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు నేను ఈ వీడియోలో చెప్తా. అది తెలుసుకోవాలంటే ముందు మనం యూజీసీ బిల్ గురించి తెలుసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతోంది ఒక మేజర్ ఇష్యూ గురించి. దేశం మొత్తం ఇప్పుడు ఇదే డిస్కషన్. రోడ్స్, కాలేజ్, యూనివర్సిటీస్, సోషల్ మీడియా, ప్రతి చోట ఇదే చర్చ. ఆ బిల్ పేరు యూజీసీ బిల్ 2026. గవర్నమెంట్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఈ బిల్ ని 13 జనవరిన స్టార్ట్ చేసింది. ఈ బిల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దేశం మొత్తం స్టూడెంట్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. షేమ్ ఆన్ యూజీసీ, యూజీసీ రోల్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. మీరు కూడా చూసే ఉంటారు. కోర్టులో కేసు కూడా వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎవరి సైడ్ తీసుకోవడం లేదు, ఎవరిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నేను జస్ట్ ఈ బిల్ ఏంటి, ఎందుకు తయారు చేశారు, ప్రజలు ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చూసి ఎందుకు భయపడుతున్నారు అనేది సింపుల్ వర్డ్స్ లో చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు యూజీసీ బిల్ 2026 అంటే ఏంటి? యూజీసీ అంటే యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్. మన దేశంలో కాలేజెస్, యూనివర్సిటీస్ ఇలా ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ రూల్స్ తయారు చేసేదే ఈ యూజీసీ. ఇప్పుడు యూజీసీ బిల్ 2026 ఇది ఒక కొత్త లా. మన దేశంలో కాలేజెస్, యూనివర్సిటీస్ లో క్యాస్ట్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని ఆపడానికి ఈ బిల్ తయారు చేశారు అని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్ పై ఏదైనా అన్యాయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి కాలేజ్ లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ని తయారు చేస్తారు. ఒకవేళ ఏ స్టూడెంట్ పైన అన్యాయం జరిగి, దౌర్జన్యం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక సపరేట్ గా కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కూడా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వాళ్ళే ఒక ఉమెన్, ఇలా అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. 24 hours హెల్ప్ లైన్ ఉంటుంది. ప్రతి కాలేజ్ హెడ్ పర్సన్స్ దీనికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేను ఇప్పుడు చెప్పిన రూల్స్ అన్ని 13 జనవరిన స్టార్ట్ అయ్యాయి. ఈ బిల్ ఉద్దేశం ఏంటంటే యూజీసీ ప్రతి కాలేజ్ లో ఏ స్టూడెంట్ కైనా తన పర్సనల్ ఐడెంటిటీ లైక్ క్యాస్ట్, రిలీజియన్ తో చదువుని ఆపకూడదు అని. ఇది వినడానికి, చూడడానికి సూపర్ గా ఉంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే కొన్ని డౌట్స్, కొన్ని ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఈ బిల్ ప్రకారం ఎవరి పర్సనల్ ఐడెంటిటీతోనైనా తప్పు, టీజింగ్ జరిగింది అని ప్రూవ్ అయితే స్టూడెంట్ అయితే పనిష్మెంట్, వార్నింగ్, సస్పెన్షన్ వరకు వెళ్తుంది. ఒకవేళ టీచర్స్ తప్పు చేసినట్లు ప్రూవ్ అయితే వాళ్ళ జాబ్ ఊడిపోతుంది. ఇంకా క్రిటికల్ యాక్షన్ తో పాటు జాబ్ రూల్స్ ప్రకారం శిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ కాలేజ్ కి తెలిసి కూడా యాక్షన్ తీసుకోలేదని ప్రూవ్ అయితే డైరెక్ట్ యూజీసీనే ఇన్వాల్వ్ అవుతుంది. కాలేజ్ బ్యాన్, ఇలా విషయం చాలా దూరం వరకు వెళ్తుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ బిల్ ప్రతి కాలేజ్, యూనివర్సిటీలో అమలైతే మంచిదే కదా, స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉంటారు అని. కానీ ఈ బిల్లో ఎంత మంచి ఉందో అంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అందులో ఫస్ట్, ఈ బిల్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది, అన్యాయం, దౌర్జన్యం అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ చెందిన స్టూడెంట్స్ పై జరిగితేనే యాక్షన్ తీసుకుంటారు. ఇతర కేటగిరీస్ పై జరిగితే ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు జనరల్ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్ అంతా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగితే ఎలాంటి సేఫ్టీ లేదా అని. సెకండ్ ప్రాబ్లం, మిస్యూజ్.
ప్రతి జనరల్ కేటగిరీ స్టూడెంట్ భయం. మనం కూడా రియల్ లైఫ్ లో మూవీస్ లో చూస్తుంటాం. కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ ఫేవర్ లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల కేసు ఫైల్ చేస్తే ఆపోజిట్ ఉన్న స్టూడెంట్స్ లైఫే స్పాయిల్ అయిపోతుంది. ఇలా ఈ బిల్ ఒకవేళ అమలు అయితే ముందు వచ్చే కాలంలో రాజకీయాల కోసం స్టూడెంట్స్ ని యూజ్ చేసుకునే రోజులు వస్తాయి. థర్డ్ ప్రాబ్లం, జైల్. ఈ బిల్లో స్టూడెంట్స్ ఎవరినైనా టీస్ చేసినట్లు ప్రూవ్ అయితే వాళ్లకు సస్పెన్షన్, పనిష్మెంట్, వార్నింగ్ వరకు ఓకే. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో జైలు శిక్ష కూడా యాడ్ అయి ఉంది. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కాలేజ్కి వచ్చేది లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలనే స్టూడెంట్స్, జైలు శిక్ష పడేంత పెద్ద తప్పు చేసే క్రిమినల్స్ కాదు. ఏదైనా గొడవ పెరిగి పెద్దగా అయ్యి వాళ్లకు శిక్ష పడితే కాలేజ్ అయ్యాక జాబ్ కొట్టి స్వీట్ బాక్స్ తో ఇంటికి వెళ్లాల్సిన స్టూడెంట్స్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఫోర్త్ ప్రాబ్లం, స్టూడెంట్స్ అంతా సపరేట్ గా డివైడ్ అయిపోతారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కలుస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళ మైండ్ లో ఇప్పటి వరకు ఇలాంటి థాట్ వచ్చి ఉండదు, నువ్వు ఏ జాతి, నీది ఏ కులం అని. అలాంటిది కాలేజ్ లోనే ఒక సపరేట్ గా కమిటీ పెడితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది? నా పర్సనల్ ఒపీనియన్ అయితే నార్త్ లో పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు, కానీ మన సైడ్ ఇలాంటి పరిస్థితి అస్సలు కనిపించదు. ఎందుకంటే స్టూడెంట్స్ అన్నాక ప్రతి ఒక్కరూ కలిసే ఉంటారు. నా కాలేజ్ లైఫ్ లో నేను ఇప్పటి వరకు ఒకరినొకరు రిలీజియస్ పరంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ టీస్ చేసుకోవడం ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే వాడి లంచ్ బాక్స్ లో వీడు తింటుంటాడు, వీడి షర్ట్ వాడు, అలా చాలా కలిసిమెలిసి ఉంటారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని సుప్రీంకోర్టు ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ సరిగ్గా లేవని, మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి తాత్కాలికంగా నిలిపివేసింది. యూజీసీ బిల్ 2026 బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మన దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. అది కాలేజెస్, యూనివర్సిటీస్ లో జరగకుండా ఆపడానికి. గవర్నమెంట్ ఈ లాని రెగ్యులేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ సేఫ్ గా ఉండాలి అని. కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఈ బిల్లో చాలా లూప్స్ ఉన్నాయి, ఒకవేళ స్టూడెంట్స్ మధ్య డివిజన్ పెరిగిపోతుంది, మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.